విజయ్ కుమార్ గారు, మీరు గత ప్రభుత్వం తీసుకున్న చేసినటువంటి ఆ జీవోను వ్యతిరేకిస్తున్నారా? అది మంచిది కాదనే మీ ఉద్దేశం? ఆ విధంగా ఎస్సీ ఎస్టీలకి గతంలో ఏవైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని అమ్మడానికి అవకాశం కల్పించడం ద్వారా మేము వాళ్ళకి కొంత డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం అన్నట్టుగా మరి గత ప్రభుత్వం మాట్లాడింది. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా పూర్తిగా? అది కేవలం ఒక నెపం మాత్రమే. యాక్చువల్గా ఏమైందంటే కొన్ని భూములు ఊర్లకు దగ్గరగా కొత్తగా డెవలప్ అయినటువంటి టౌన్స్కి దగ్గరగా ఈ అసైన్మెంట్స్ ల్యాండ్స్ వచ్చాయి. దీనివల్ల ఏమైంది, డెవలప్మెంట్ స్ప్రెడ్ అయినప్పుడు ఆ భూములకి విలువలు పెరిగేటప్పటికి ఈ పేదల చేతిలో ఉన్న భూములు ఏ విధంగా లాక్కోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ భూములన్నీ లాక్కోవడానికి ఎంతో కొంత ఇచ్చి కొనేసుకోవడానికి అసైన్మెంట్ చట్టాన్ని మార్చి ఆ రోజు కొంత డబ్బు వాళ్ళ చేతిలోకి వస్తుంది. కానీ ఆ డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత డబ్బు ఉండదు, భూమి ఉండదు, నిరుపేదలుగా మళ్ళీ పాత పరిస్థితికి వాళ్ళు స్క్వేర్ వన్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం అసైన్మెంట్ చట్టాన్ని సవరణ చేశారు. అది తెలుగుదేశం ప్రభుత్వం కూడా 2014 నుంచి 19 మధ్యలో చేయాలని ప్రయత్నం చేసి సాహసం చేయలేక వదిలేశారు. కానీ ఇక్కడ మెజారిటీ ఉందని చెప్పి వీళ్ళు ఆ చట్టాన్ని మార్చారు. అది తప్పు. దీనివల్ల పేదలు భూములు కోల్పోతారు తప్ప ఏ విధంగానూ వాళ్ళ ఆస్తిపరులు కాలేరు, ఉన్న ఆస్తులు కోల్పోవడమే జరుగుద్ది. సో ఈ రకమైనటువంటి చర్యలు చేసి ఇప్పుడు మేము యాక్చువల్గా ఆ పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ కూడా చూసాం. చెప్పాలంటే మీరు ప్రస్తావించిన బీఎస్పీ కాన్స్టిట్యూషన్ ఏవైతే ఉందో దానినే వీళ్ళు తీసుకుని వైసీపీ కాన్స్టిట్యూషన్గా రాసుకున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఆదాయం వచ్చే మార్గాలు కానీ ఆస్తుల కల్పన కానీ చేయలేదు. కేవలం డబ్బు పంచారు. అది రోజుకు 10 రోజులకే సరిపోద్ది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి, మళ్ళీ ఎప్పుడు డబ్బు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు మనం ఏదైనా వస్తువులు తెచ్చుకోగలం, తినగలం అన్న ఆలోచనలోకి వచ్చారు తప్ప నాకు నేనుగా సంపాదించుకుని స్వగౌరవంతో ఆత్మాభిమానంతో పేదవాడు బతికే అవకాశాలు అయితే వీళ్ళు కల్పించలేదు. కానీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి పేదవానికి ఆత్మాభిమానం, స్వగౌరవాన్ని కల్పించి, ఆదాయ వనరులు కల్పించి, ఆస్తులు కల్పించి, యువతకు ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పించి స్వతంత్రులుగా ఎదుగుతూ వారు స్వగౌరవంగా సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుని బ్రతికే ఒక స్థానాన్ని కల్పించాలనేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. అందుకోసం ఒక పార్టీ స్థాపించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఏర్పడింది. మీరు చూడండి, ఇప్పుడు ఈ విడిపోయిన తర్వాత కానీ ముందు కానీ ఉన్నటువంటి ఈ బూర్జువా పార్టీలు, ఆధిపత్య వర్గాలు కేవలం పేదల్ని పేదలుగా చూస్తూ వీళ్ళు పేదలుగానే జీవించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన పాలనే సాగించాయి తప్ప వీరికి అధికారం ఇద్దామని, అవకాశాలు ఇద్దామని ఒక స్వచ్ఛమైనటువంటి నిబద్ధత కలిగిన పాలన అయితే చేయలేదు.